కీర్తనల గ్రంథం 32వ కీర్తన 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచనను చెప్పేదను. ప్రభు అంటున్నాడు, నీ మీద నా కరుణ దయచేస్తున్నాను, నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధించేదను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఏ మార్గం గుండా వెళ్ళాలో నీకు తోచట్లేదా? ఏ డెసిషన్ తీసుకోవాలో నీకు పాలు పొందట్లేదా? అయితే దేవుడు సెలవిస్తున్నాడు, నీకు ఉపదేశము చేసేదను. నువ్వే పని చేయాలో, ఏ మార్గం గుండా వెళ్ళాలో, ఏ స్టడీస్ ను చదవాలో, ఏ వ్యాపారం ను జరిగించాలో, ఏ విధంగా నీ కుటుంబాన్ని పోషించుకోవాలో అది దేవుని సన్నిధిలో నువ్వు వెతికినట్లయితే ఆయన నీకు ఉపదేశం చేయడానికి ఆయన చాలవాడుగా ఉంటున్నాడు. ఏం పాలు పొందట్లేదు బ్రదర్, ఏమి తోచట్లేదు బ్రదర్, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఏ మార్గం గుండా వెళితే నేను సక్సెస్ అవుతానో, ఏ విధంగా నేను నా లైఫ్ లో సర్వే అవ్వగలుగుతానో నాకు అర్థం కావట్లేదు, ఏదైనా సజెషన్ ఉందా అంటే దేవుడి సన్నిధికి వెళ్ళి మనం మొరపెట్టినట్లయితే ఆయన నీకు ఉపదేశం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 9వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, బుద్ధి జ్ఞానం లేని కంచెర గాడిద వలె మీరు ఉండకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బుద్ధి జ్ఞానం లేని కంచెర గాడిదల వలె, గుర్రముల వలె మనం ఉండకూడదంట. ఎందుకంటే అవి మన దగ్గర తేవడానికి వాటి నోటిని కళ్ళెంతో కట్టి తీసుకొని వస్తారంట. మనిషిగా పుట్టిన మనము దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నడిచినట్లయితే, దేవునితో సఖ్యతను సమాధానాన్ని కలిగి జీవించినట్లయితే మనం చేయవలసిన ప్రతి పనిని ఆయన మనకు బోధించడానికి చాలినవాడుగా ఉంటున్నాడు. దేవుడు అనుగ్రహించి సమాధానాన్ని పొందుకోండి. మీ జీవితంలో ఒక గురి గమ్యం కలిగి ముందుకు సాగుతున్నప్పుడు, మేము నా దేవుని యొక్క వాక్కును పొందుకొని ముందుకు సాగినట్లయితే నేను విజయాన్ని పొందుకుంటాను అని నీవు గుర్తించినట్లయితే నా దేవుడు నీకు ఉపదేశం చేయడానికి చాలినవాడుగా ఉంటున్నాడు. దేవుడే నీకు ఉపదేశం చేస్తా అన్నప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఇన్ని రోజులు దేవునికి అందకుండా దూరంగా జీవించినట్లయితే నేడే ఈ దినమే, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. నీవు దేవుడి సన్నిధికి వచ్చినట్లయితే నీకు బోధించడానికి, నువ్వు చేయవలసిన పనిని, నడవలసిన మార్గాన్ని నీకు తెలియజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. రా దేవుని సన్నిధికి రా. నేడైనా ఈ రోజైనా నీ మనసు మారి నూతన పరచడం వలన దేవుని సన్నిధికి వచ్చినట్లయితే నీ జీవితంలో ఒక గురి కలిగి ముందుకు సాగగలుగుతావు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్.